ఇవి మా చెట్టు మా మామిడి చెట్టు కాయలండి. ఇవి కాలంలో కాసినవి. వీటిని కోసి ఆవకాయ పచ్చడి పడదామని ప్లాన్ చేశానండి. అందుకోసం మామిడికాయలు శుభ్రంగా కడుగుతున్నాను. ఇవి మామిడికాయలు అండి. శుభ్రంగా కడిగి ముచ్చుకులు కోసి ముక్కలు పడుతున్నామండి. ఈ కత్తి గురించి చెప్పాలండి. ఇది 1948లో మా మావయ్య గారు చేయించారు. వారు ఉన్నంతసేపు వారు వాడారండి. ఆ తర్వాత మాకు వచ్చింది. అప్పటి నుంచి మేము వాడుతూనే ఉన్నామండి. ఇది 1948వ సంవత్సరం నుంచి ఈ కత్తి పనిచేస్తూనే ఉందండి. కొట్టిన ముక్కలకున్న జీడి తీసేయాలండి. ఆ జీడి వెనక పొర కూడా ఉంటుంది. ఆ పొర కూడా తీసివేయాలండి. ఆ పొర కూడా తీసేయాలండి. తీసేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కొడదాము. కొలతల్లో చూద్దామండి. ఇప్పుడు కొలతల్లో అయితే ఇది తవ్వ అంటారు. దీన్ని తీసుకుంటున్నాను నేను. ఇలా పై వరకు వేసుకోవాలండి. ముక్కలది తవతో కొలిసాం కదండి. ఈ ముక్కలో 4 తవలు పైన ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. కారము 1 తవ్వ, ఆవపిండి 1 తవ్వ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఉప్పు 3/4 తవ్వ తీసుకున్నాను. వెల్లుల్లి 1/2 కేజీ, మెంతులు 50 గ్రాములు, నువ్వుల నూనె 1 కేజీ. ఇవి కొలతల్లోను. తూనికల్లో చెప్పాలంటే ముక్కలు 2 కేజీలు తీసుకున్నాము. 2 కేజీలు వచ్చినాయండి ఇవి. కారం 1/2 కేజీ, ఉప్పు 150 గ్రాములు, ఆవపిండి 200 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, వెల్లుల్లి 1/2 కేజీ, పప్పు నూనె తీసుకున్నామండి. నువ్వుల నూనె ఇది 1 కేజీ తీసుకున్నామండి. ఇప్పుడు తీసుకున్న పదార్థాలన్నీ ఇలా కలిపేసుకోవాలండి బాగా. స్పూన్తో కంటే చేతితో బాగా కలుస్తుందండి. చేతితోనే కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇదో పక్కన ఉంచుకుని ఈ నూనె ముక్కలకు వేసి 1/4 కేజీ నూనె వరకు వేసుకుని ఈ ముక్కలకి నూనె అంటుకుని బాగా అనిపించాలండి. ముక్కలకి నూనె బాగా పట్టించామండి. అప్పుడు ఈ పౌడర్ ఎలా వేసేసుకోవాలి అంతాను.
ఈ పౌడర్ తీసుకున్న పౌడర్ అంతా ముక్కలకు బాగా పట్టించామండి. ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకుందాము. డబ్బాలో అడుగున కొంచెం నూనె పోసుకోవాలి. అప్పుడు ఇవన్నీ దీంట్లో పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ 3వ రోజున తీసుకుని మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి. మనకి ఖచ్చితంగా కేజీ ఆయిల్ పట్టేస్తుంది. 2 కేజీల ముక్కలకి కేజీ ఆయిల్ పెట్టేస్తుందండి. ఇక మనం ఎప్పటికీ పోసుకోక్కర్లేదు, అది సరిపోద్ది. ఇదండి 3 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఉన్న ఆయిల్ వేసేసి పెట్టేసుకున్నామండి. ఇది చాలా బాగుంటుందండి పచ్చడి. 3 రోజులు అయిందండి. కొంచెం నూనె పోసి ఇంకొకసారి తిప్పేద్దాము. ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు ఏమాత్రమైనా తగ్గినట్టు ఉంటే కనుక కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె పోసి కలుపుదాము. చాలు. చాలే. ఇలా కలిపామండి. కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పోసుకుందాం. ముక్క ములిగే వరకు ఆయిల్ ఉండాలండి. ఎప్పుడైనా సరే ఆవకాయకి ముక్క ములిగే వరకు ఆయిల్ ఉండాలి. అప్పుడు పాడవకుండా ఉంటుంది. ఉప్పు సరిపడగా ఉండాలి. నూనె సరిపడగా ఉండాలి. ఈ ముక్కలకి పైగా 1/2 ఇంచ్ అన్న ఆయిల్ ఉండాలండి. అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఎంతకాలం, సంవత్సరం వరకు అలా ఉంటుందండి. సరే కలిపేసాం కదా, ఇంకా మూత పెట్టేసి ఏదన్నా క్లాత్ కట్టేసుకుంటే దుమ్ము అది చేరకుండా ఉంటుందండి. మూత అయితే టైట్గా బిగించి పెట్టకూడదు, కొంచెం ఇలా లూజ్గా ఉండాలి. క్లాత్ కట్టేసుకుని పెట్టేసుకోవాలి.